హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే స్పైసీగా చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం నేను కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవడం వలన చికెన్ అనేది మంచి స్పైసీస్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 చెక్క 2 మొగ్గ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడికేటప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకుంది. ఈ మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీర ఇప్పుడు వేయడం వలన కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా చికెన్కి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం బాగా చికెన్కి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఒక్కొక్కసారి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం పడుతుందన్నమాట. ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చికెన్ అనేది కొంచెం ఉడకాలి. మీరు మీ చికెన్ని చూసి దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో స్పైసీగా ఉండేటువంటి చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు స్పైసీగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా,
అలాంటప్పుడు ఈ విధంగా చికెన్ని ప్రిపేర్ చేసుకోవడం వలన చికెన్ అనేది స్పైసీగా టేస్టీగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.